సాతాను మన మనసులోకి నెగిటివ్ థాట్స్ని తీసుకొచ్చినప్పుడు, వ్యతిరేక ఫలితాలను కూర్చున్న ఆలోచన తెచ్చినప్పుడు, విశ్వాసం అనే డాలుతో దాన్ని ఎదిరించాలి. అర్థమైందా? దేంతో ఎదిరించాలి? విశ్వాసం అనే డాలుతో. ఎట్లా ఉండాలి విశ్వాసము? ఇలాంటి తలంపులు వాడు తీసుకొచ్చినప్పుడు ఏబు చెప్పేది ఉండే, నా అంతటా నేను ఇలా ఉన్నానా? నా భార్య నాకు ఇలా లభించిందా? నా పిల్లలు నాకు ఇలా లభించారా? అన్నీ నా దేవుడిచ్చాడు. ఉంచిన ఆయన, తీసిన ఆయన, ఆయనకే స్తోత్రం. ఏమైనా నేనేం భయపడను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట అనుకుంటే సాతానుకు సందు దొరకకుండా ఉండే. కానీ భయం 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 మనిషికి మనశ్శాంతి కోల్పోయాడు. చివరికి అదే జరిగింది. విశ్వాసం ఏమంటది? దరిద్రపు ఆలోచనలు వాడు తెస్తే సైతానా పో అని గద్దించి, ఇది కాదురా, ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వబోతున్నాడు నాకు దేవుడు అను, ఇంకా బెస్ట్ లైఫ్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు నాకు, ఈ అవమానాలన్నీ నాకు ఆనందాలుగా మార్చబోతున్నాడు, ఈ ఇబ్బందులన్నీ నాకు సమృద్ధి కలగటానికి కారణంగా నా దేవుడు చేయబోతున్నాడు. నా చెయ్యి పట్టుకుంది ఎవరు అనుకున్నావు? సృష్టికర్త. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు, ఉన్న వాటిని లేనట్టు చేయువాడు నా దేవుడు. సృష్టికర్త, సార్వభౌముడు, విశ్వానికి చక్రవర్తి. మా నాన్నకు తెలియకుండా ఏది జరగదో. తెలిసి మా నాన్న ఏదన్నా చేశాడంటే నా మేలుకే. ఎందుకంటే పోయిన వారం చెప్పా, మా నాన్న 100% నన్ను లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మా నాన్న నేనంటే మా నాన్నకి ప్రాణం పెట్టే అంత ఇష్టం, చచ్చిపోయే అంత ఇష్టం మా నాన్నకి. అంత ప్రేమించే మా తండ్రి నాకెందుకు కీడు చేస్తాడా? ఆ కీడు వెనక కూడా నేను ఊహించని మేలేదో నాకు దాచి ఉంచుతా. దీన్ని విశ్వాసం అంటారు.